హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఏ డే ఇన్ మై కాలేజ్. ఈరోజు సాటర్డే గైస్. మార్నింగ్ ల్యాబ్ ఉంటుంది, తర్వాత లంచ్ బ్రేక్, మళ్ళీ ఒక పీరియడ్ అయితే జరుగుద్ది. తర్వాత నుంచి గేమ్స్ అయితే ఇస్తారు. ఒకవేళ గేమ్స్ వస్తే మీకు చూపిస్తా ఈరోజు ఏమేమి చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకా నేను అమ్మ అయితే స్టార్ట్ అయిపోయాను గైస్. కొంచెం ఏమనుకోకండి, వాయిస్ అయితే బాగలేదు, కోల్డ్ చేసేసింది అనమాట. ఇంకా నేను మా మమ్మీ కలిసి బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. నా బస్సు అయితే వచ్చేసింది. ఈ మధ్యన కొంచెం ఫాస్ట్గా అయితే వస్తుంది బస్సు అయితే ఎక్కి కూర్చుని పోయాము. నాకు కూడా మొన్నటి వరకు అసలు పడేదే కాదు బస్సు, ఇప్పుడు కొంచెం కొంచెం పడుతుందన్నమాట. ఎందుకంటే డైలీ వెళ్ళి రావడం వల్ల అలవాటు అవుతుంది. నమ్మకం లేకపోయినా కొద్దిగా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. బస్సు అయితే పెద్ద హాస్పిటల్ దగ్గర నుంచి అయితే వెళ్తుంది అనమాట. మంచి మంచి షాపింగ్ మాల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి దారిలో. విశాల్ మార్ట్, ఇంకా రాజమండ్రిలో కొత్తగా కట్టిన గ్లో గార్డెన్ ఉంది కదా, ఆ రూట్ అనమాట ఇది. గ్లో గార్డెన్, ఇంకా విశాల్ మార్ట్, ఇంకా ఫ్యాక్టరీ వచ్చింది కదా కొత్తగా కట్టారు మన రాజమండ్రిలో, క్లాత్స్ ఫ్యాక్టరీ అని చెప్పి. ఇంకా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ రోడ్లోకి అయితే వచ్చేసాము. ఇదిగోండి గైస్, రాజమండ్రి కొత్తగా కడుతున్నారు ఎయిర్పోర్ట్. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది, కానీ రెనోవేషన్ అయితే జరుగుతుంది. ఇంకా అలా మా కాలేజ్కి అయితే వచ్చేసాం. ఈరోజు అయితే ఫస్ట్ ల్యాబ్ అనమాట, కింద ఫ్లోర్లోనే ఫస్ట్ రూమ్లో. చూపిస్తాను చూడండి, కొంచెం జూమ్ చేస్తాను. అదిగోండి ఆ రూమే. ఇలా అయితే ఉంటుంది ల్యాబ్. సిటిక్స్ ల్యాబ్ అనమాట. ఈరోజు అయిపోయింది. ఎవ్రీ సాటర్డే సిటిక్స్ ల్యాబ్ అయితే ఉంటుంది మాకు. ల్యాబ్ అయిపోయాక డైరెక్ట్ ఇంక లంచ్ బ్రేక్ అనమాట. మార్నింగ్ 10 ఆర్ 9కి అయితే రీచ్ అయిపోతాం మేము. రీచ్ అయినప్పటి నుంచి 12:45 వరకు ల్యాబ్ అనమాట. కంటిన్యూస్ నుంచొనే ఉండాలి ల్యాబ్లో. అలిసిపోతాం ఇంకా ఫుల్గా. సాటర్డే అయితే అంత చక్కగా రెడీ అయ్యి అలిసిపోవాలి. ఇంకా క్లాస్కి అయితే వచ్చేసి లంచ్ బ్రేక్ అనమాట. ఆ రోజు నేను చపాతీస్ అయితే తీసుకెళ్ళాను. లంచ్ అయితే చేసేసాం. నెక్స్ట్ పీరియడ్ ఒక పీరియడ్ అయితే జరుగుతుందని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆ పీరియడ్ కూడా అయిపోయింది. ఇంకా గేమ్స్ పీరియడ్ అనమాట. ఫస్ట్ అయితే మేము మెహందీతో అయితే స్టార్ట్ చేసాం. ఎందుకంటే రేపు సండే ఫంక్షన్ ఉంది, అందుకని చెప్పి మెహందీ అయితే పెట్టుకుంటున్నాను. మా ఫ్రెండ్ అయితే పెట్టమని అయితే హెల్ప్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు వచ్చు, కానీ నేను లెఫ్ట్ హ్యాండ్కి అయితే పెట్టుకుంటాను గైస్, రైట్ హ్యాండ్కి అయితే అవ్వదు కదా. అందుకని మా ఫ్రెండ్ అయితే పెట్టమన్నాను. ఈ లోపల కిటికీలోంచి చూస్తే వ్యూ అయితే అలా ఉంది. చాలా బాగుందన్నమాట కిటికీలోంచి వ్యూ. ఇదైతే ఓవరాల్ మా క్లాస్ అనమాట. చాలా పెద్ద క్లాస్ అయితే ఉంటుంది. ఇంకా అవన్నీ పనులు చూసుకొని క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయాం రికార్డ్స్ కొనుక్కోవడానికి. ఇవేనమాట. ఈ 5 బుక్స్ 700 గైస్. చాలా కాస్ట్ ఉన్నాయి కదా. కోన్ పెట్టేసుకున్నాం, కాసేపు అయితే వీడియోస్ తీసుకున్నాం, ఇంకా క్యాంటీన్కి వెళ్ళి బుక్స్ కొనుక్కున్నాం. ఇంకా ఇప్పుడు మేము వెళ్ళిపోవడానికి ఇంకా 30 మినిట్స్ ఉందనగా ఆడుకోవడానికి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే పంటలు వేసుకున్నాం అనమాట చిన్నపిల్లల్లాగా. పంటలు అయిపోయాక చక్కగా ఆడుకున్నాము. నేనైతే కోన్ పెట్టుకొని ఆడుకున్నాను గైస్ సరదాగా. చాలా ఇయర్స్ అయితే అయిపోయింది ఆడుకొని, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడైతే ఆడుతున్నాను. ఫుల్ కాళ్ళు అయితే నిప్పులు అనమాట. చాలా అయితే నిప్పులు వచ్చేసాయి కాళ్ళు. లాస్ట్ సాటర్డే అయితే, ఈ సాటర్డే అయితే పర్వాలేదు కొంచెం. అలా హ్యాపీగా కాసేపు అయితే ఆడుకున్నాము. ఇంకా అగైన్ మళ్ళీ బస్సు ఎక్కేసాం గైస్. బస్సు ఇంకా రాజమండ్రి అయితే వచ్చేసింది. మా తమ్ముడు, మా మమ్మీ అయితే వచ్చారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి. ఇది గైస్ వాళ్ళ వ్లాగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.